వెల్కమ్ టు న్యూస్ 90. ఈ రోజు మన దర్గా పైల్వాన్ అన్న దగ్గర ఉన్నాము. సో చాలా ఫేమస్. సో సిటీలో ఎవరు అడిగినా కూడా చెప్తారు. సో ఈ రోజు మనము అన్నతోటి ఫేస్ టు ఫేస్ మై బయోగ్రఫీ ప్రోగ్రామ్. నమస్తే అన్న. సో అన్న చెప్పండి, అంటే మీ గురించి చాలా విన్నాము. అంటే బయట పబ్లిక్ లో కూడా అన్న అంటే ఒక పైల్వాన్, మంచి ఫెయిత్ ఉన్న పర్సన్ మార్కెట్ లో. అండ్ అంటే ఆపదలో ఫోన్ చేస్తే మాత్రం, కష్టకాలంలో ఫోన్ చేస్తే మాత్రం ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యేది మీరే అని చెప్పి మేము విన్నాము. అండ్ మేము ఎన్నో రోజులు ప్రయత్నం చేస్తున్నాం మీ టైం గురించి. సో అన్ఫార్చునేట్లీ మాకు ఈ రోజు పాసిబుల్ అయింది. థ్యాంక్ ఫర్ గివింగ్ యూ వాల్యుబుల్ టైం అన్న. సో చెప్పండి అన్న, మీరు అంటే లైఫ్ ఎలా స్టార్ట్ అయ్యి చేశారు? ఈ ప్రోగ్రామ్ మంచి కొత్త పెట్టారు, బాగుంది ప్రోగ్రామ్. ఎందుకంటే చాలా మందికి ఎక్కడ పుడతారు ఏందనేది చాలా మంది కన్ఫ్యూజ్ ఉంటారు. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అయితే చూస్తుంది ప్రోగ్రామ్స్. మొన్న నాన్నకు ప్రేమతోడి ఒక ప్రోగ్రాము వాళ్ళు చేసారు. అది అట్లా కొంచెం కొత్త కొత్త ప్రోగ్రామ్స్ ఏంటంటే ప్రజలలో వెళ్తుంది బాగా. ఎక్కడ పుట్టిండు, ఎక్కడ పెరిగిండు, ఎక్కడ ఏందనేది తెలుస్తుంది. ఎందుకంటే పుట్టిన ఊరు కన్న తల్లి లాంటిది అని అంటారు కాబట్టి ఆ కన్న తల్లి మూలాలు ఏంటివి, ఎక్కడి నుండి వచ్చారు అనేది కూడా. మొత్తం హైదరాబాద్ మాది, తాత ముత్తాతల నుంచి హైదరాబాద్. ఇక్కడనే కాజగూడ. మా తాత ఇక్కడనే, మళ్ళీ ఇంకా అందరూ మా ఫ్యామిలీ అంతా హైదరాబాద్. మొత్తం హైదరాబాద్ లో సిటీ పైలంతా మా ఫాదర్ కింద నేర్చుకున్నారు చాలా మంది. చాలా విన్నామన్నా. ఈవెన్ నాన్న గురించి కూడా మేము విన్నాం. ఏంటంటే లైక్ ఆయన చాలా మందికి భూదానాలు చేయడం కానివ్వండి, ఎవరైనా కష్టకాలంలో వస్తే వాళ్ళని ఆదరించడం కానివ్వండి. సో నాన్నగారి గురించి కూడా చాలా విన్నాము. అండ్ రీసెంట్లీ అంటే 10 years బ్యాక్ 8 years బ్యాక్ పాస్ డే అనేది కూడా విన్నాము. అది కొద్దిగా మాకు సాడ్ అనిపించింది. సో చెప్పండి అన్న, అంటే మీ ఇన్స్పిరేషన్ ఎవరు? యాక్చువల్లీ మా ఫాదరే. మా గురువు అయినా ఏదైనా మా ఫాదరే. ఓకే, ఆయననే తీసుకొని ముందుకు వెళ్ళడం. ఓకే, అంటే మోటివేట్ చేసేవారా? అంటే ఇట్లా ఉండాలి ఆయన కుస్తీలు కొట్లాడుతుండే. నేను ఇదైతే అంటే ప్రజలలో ఇది చేయడం అయితే నా సొంతంగానే చేస్తాను. నా మైండ్ నేను ఆలోచించి చేసినాను. ప్రజలకు ఏదైనా చేయడం, ఏదైనా హెల్ప్ చేయడం, అట్లా ఫస్ట్ నుంచి చేసుకుంటూ వచ్చినావు. ఓకే అన్నా, చెప్పండి. పైల్వాన్ అంటే హైదరాబాద్ లో చాలా ఫేమస్. మీరు చిన్న పైల్వాన్ అంటే చాలా ఫేమస్. సో అంటే ఇప్పుడు ఇంట్లో వద్దా అంటే ఎట్లా, ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉంటుంది అన్న? బాగానే ఉంటది. వాళ్ళకి ఏం సంబంధం ఉంటుంది, వాళ్ళకి ఏముంటది, ఇంట్లో ఉంటారు, తిరిగేది మనమే బయట అంతా. ఓకే ఓకే, అంటే అంటారు కదా బయట గొడవలు ఇంట్లో వరకు తీసుకురావద్దని. అంటే మేము ఇక్కడ విన్నది ఏంటంటే చాలా మటుకు పొద్దున్న లేస్తే 6 గంటల నుండి 12 గంటల వరకు చాలా మంది క్రౌడ్ ఉంటది అని చెప్పి కూడా మేము విన్నాం బయట. సో అంటే ఎక్కడెక్కడికేంచో మారుమూల గ్రామాల నుండి వస్తారు. అండ్ విఐపీస్ నుండి కూడా మిమ్మల్ని అప్రోచ్ అవుతారని మేము విన్నాము. సో అంటే ఇట్లాంటి సమయంలో అంటే వద్దమ్మ సపోర్ట్ ఎట్లా ఉంటది మీకు? ఉంటది, వాళ్ళు వెళ్ళారు బయటకు, వాళ్ళకి సపోర్ట్ బాగానే ఉంటది. ఏముంటది, మనం ఆఫీస్ లోనే కలుస్తాం. నేను ఆఫీస్ లో కలుస్తాను. ఇక ఏదైనా ఉంటే పైన ఆఫీస్ నట్టు పైన 4th floor ఆఫీస్. ఇంటర్వ్యూలు అన్ని ఇస్తున్నాం, పైన ఇస్తున్నాం ఇప్పుడు. సో ఇది ఏంటంటే మీ బయోగ్రఫీ కాబట్టి మేము ఇక్కడ స్పెసిఫిక్ గా. ఓకే అన్న, చెప్పండి, అంటే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఎక్కడ చదవడం కానివ్వండి? చదవడం ఎర్రమంజిల్ స్కూల్. ఓకే, ఎర్రమంజిల్ 10th వరకు చదివినాం. 10th వరకు ఆ టైంలో 10th అనేది కూడా చాలా గ్రేట్. అంతవరకు కింద మీద వాడు కూడా. అంటే చెప్పండి అన్న, ఇప్పుడు నార్మల్ గా అంటే మీకు ఈ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కడి నుండి వచ్చాయి? అంటే స్కూల్ లెవెల్ నుండి? లీడర్షిప్ అంటే నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా అవి చేయడం అలవాటు. చిన్నప్పటి నుంచి కొద్దిగా హెల్ప్ నేర్చారు, ఎవరికైనా సాయం చేయడం, ఎవరికైనా ఏదైనా ఉంటే చేయడం, అవన్నీ చిన్నప్పటి నుంచి అలవాటు. గరీబోలు ఉంటే ఏదైనా పుస్తమెట్టలు చేపించడము, అన్ని సోషల్ మీడియాలో చెప్పినాయి అన్ని. ఏంటంటే చిన్నప్పటి నుంచి వచ్చింది, అది ఇప్పుడు వచ్చింది కాదు. చిన్నప్పటి నుంచే ఏదైనా కష్టం ఉన్నప్పుడు ఆదుకోవడం, ఇంకా గరీబోలకు ఎన్నోళ్ళకి కాదు, గరీబోలకు ఆదుకోవడం, మనం అన్నదానాలు చేయడం, అట్లా చిన్నప్పటి నుంచి చేసుకుంటూ వచ్చినాం. అన్న చెప్పండి, నాన్న బిజినెస్ ఏమైనా ఉన్నాయా? అంటే బిజినెస్ ఏం లేదు, ఆర్టిస్ట్ డ్రైవర్ ఉండే మా ఫాదర్. ఆర్టిస్ట్ డ్రైవర్ ఉండే. ఆయన జీతం మీదే 4,000 జీతం వస్తుండే. అందులోనే ఇల్లు నడిపిస్తుండే అప్పుడు 30 ఏళ్ళ కింద. 4,000 అప్పుడు. 4,000 తోటి ఇల్లు నడిపిస్తుండే అంతా. మళ్ళీ కుస్తీలు కొట్లాడిపిస్తుండే, చిన్న చిన్న పిల్లల కటింగ్ చేపిస్తుండే, కుస్తీలు కొట్లాడేటప్పుడు చిన్న మిండ్రి కటింగ్ చేపిస్తుండే అందరిని తీసుకెళ్ళి. ఎల్లారెడ్డి కూడా బాగా డిగ్నిటీఫైడ్ పర్సన్ అనేది విన్నాము. చాలా చాలా మంది చాలా స్ట్రిక్ట్ గా రూల్స్ ని ఫాలో అయ్యే పర్సన్ గా విన్నాము.
చాలా నేర్పిస్తుండే. అప్పుడు అందరికి చిన్న చిన్న ఉన్నప్పుడే ప్రతి ఇళ్ళకి వెళ్ళి చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చి కటింగ్ చేపించడం, కుస్తీలు కొట్లాడిపోయడం ఇలా చేస్తుండే. ఓకే ఓకే. సో అన్న ఏ ఇయర్ లో అయిందన్న మీ మ్యారేజ్? మ్యారేజ్ నా 9 మనిషి జ్ఞాపకం పెట్టుకోమండి. అంటే సెలబ్రేషన్స్ అంటే ఇప్పుడు మీరు ప్రజల్లో మంచి అంటే అస్తమానం మీ ప్రజల్లో ఉంటారు, అంటే ఫ్యామిలీకి స్పెండ్ చేసే టైం ఎప్పుడు? టైం చాలా తక్కువ ఉంటుంది. నేను ఎక్కువనే బయట తిరుగుడు. మార్నింగ్ 10 అయితే నైట్ 1 అయితే నాకు వచ్చేవరకు. మీరు వచ్చిరని ఇట్లా వచ్చేసినారు మళ్ళీ 1 అయితే నాకు వచ్చేవరకు. డైలీ కంటిన్యూ అయితే నాకు బయటకి 1 అయితే వచ్చేవారు. మార్నింగ్ ఎన్ని గంటలకు వెళ్తారా? మార్నింగ్ 10కి వెళ్ళిపోతాం. ఎప్పుడైనా టైం ఉంటే వస్తాం, టైం లేకపోతే ఇక బయటనే ఉండాలి. నాడికి మళ్ళీ పొద్దున ప్రోగ్రామ్స్ అయిపోయినా మళ్ళీ నైట్ ఉంటాయి. సో చెప్పండి అన్న, అంటే ఇప్పుడు మీరు కంప్లీట్లీ రియల్ ఎస్టేట్ లో మంచి పేరు కూడా ఉంది అండ్ మీ ఓన్ వెంచర్స్ కూడా ఉన్నాయని విన్నాము. సో అంటే ప్రోగ్రామ్ ఆడికే పోయచ్చు. 100 ఎకరాలలో వెంచర్ చేస్తారు, ఆడికే పోయచ్చు. ఓకే ఓకే. సో ఇంకొకటి ఇదే కాకుండా మీరు ఈవెన్ సెటిల్మెంట్స్ కానివ్వండి, కేసెస్ కానివ్వండి, ఇవి కూడా చేస్తారని మేము విన్నాము. సో ఇవి ఎలా, అంటే మీ దగ్గరికి వే ఆఫ్ అప్రోచ్ ఎట్లా? అప్రోచ్ వస్తే మనకు ఉంటే ఏమైనా ప్రాబ్లం ఉంటే వస్తారు రాలే. ఓకే. సో మేము విన్నది ఏంటంటే ఈవెన్ కామన్ పర్సన్ ఫోన్ కొట్టినా కూడా అన్న 24/7 ఫోన్ ఆన్ లో ఉంటుంది అండ్ ఎప్పుడు ఫోన్ చేసినా రెస్పాన్స్ అనేది మేము విన్నాం యాక్చువల్లీ. ఈవెన్ నేను కూడా ఫస్ట్ కాల్ లోనే మీరు నా కాల్ కూడా అటెండ్ చేశారు యాక్చువల్లీ. సో థ్యాంక్స్ ఫర్ దాట్ అన్న. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ బాబు కూడా ఉన్నాడని మేము విన్నాం. వాడే చూసుకుంటాడు ఇక. ఓకే ఓకే. మొత్తం ముగ్గురు పెళ్లి అయినప్పుడు అతనే చూసుకుంటాడు. నేను కరెక్ట్ మెల్లంగా పోతుండే పెళ్లి వారు అయితే. అంత ఆడవాడు ఏముండదు. పిల్లల పెళ్లి అయినాక వాళ్ళే చూసుకుంటాడు అంతా. కంప్లీట్ వంటలు ఉండడం అవన్నీ వాళ్ళే చూసుకుంటాడు మొత్తం. ఓకే. సో కంప్లీట్ సపోర్టెడ్ ఉంది అయితే ఫ్యామిలీ తరఫున. సో ఏం చేస్తాడన్నా బాబు? బాబు చదువు కంప్లీట్ అయిపోయింది. ఓకే. మ్యారేజ్ చేద్దాం అనేసి పైన ఫ్లోర్ తీసుకున్నాం. సో మ్యాచెస్ వస్తున్నాయి అయితే? వస్తున్నాయి, ఎప్పుడో సెట్ అయిపోతుంది. ఓకే ఓకే. సో తొందరలోనే పప్పన్నం కూడా అయితే ఇంట్లో. పప్పన్నం బిర్యానీ. ఓకే. పప్పు ఉండదు. ఓకే ఓకే. సో విన్నా మేము చాలా మంది ఇక్కడ ఏంటంటే బిర్యానీ చాలా ఫేమస్ అనేసి, వచ్చిన వాళ్ళకి కూడా మీరు బిర్యానీ పెడతారు, మటన్ బిర్యానీ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు అని చెప్పేసి, అండ్ ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా ఫుల్ సాటిస్ఫైడ్ అయ్యి వెళ్తారు ఫుడ్ పరంగా. సో చెప్పండి అన్న, అంటే ఇప్పుడు మీరు గోల్డ్ అంటే మీ పేరులోనే ఉంది ఒక గోల్డ్, అంటే ఇంట్లో కూడా లైక్ కంప్లీట్ గోల్డ్ డిష్ లా ఉంది. ఇంట్లో కాలు పెట్టంగానే మాకు అనిపించింది అంటే ఒక దేవాలయంలో ఎంట్రన్స్ అయినంత ఒక ఫీలింగ్ ఉంది. సో అంటే మీకు ఎప్పటి నుండి అంటే ఈ గోల్డ్ మీరు? చిన్నప్పటి నుంచే. అప్పుడు చేయకపోతే చిన్న చిన్న ఉంగరాలు ఉంటుంది. ఓకే ఓకే. తర్వాత రాను పెరిగి. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఎంత వెయిట్ అంటే ఇంత గోల్డ్ వేసుకొని వెళ్తారు కదా, నార్మల్ గా జనాలు అంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేది ఎక్కువగా ఉంటది, నజర్ ఉంటది, అది ఉంటుంది. కానీ నాకైతే అవన్నీ పట్టించుకోరు. ఓకే. సింపుల్ గా వేసుకోవడం వెళ్ళడం అంతే. సో అంటే మీరు కెరియర్ బిగిన్ నుండి మీరు వైట్ అండ్ వైట్ అయినా లేదంటే? నేను నార్మల్ గానే ఉంటా, వైట్ అండ్ వైట్ ఉంటా. నేను వచ్చేప్పుడు అయితే మామూలుగా జీన్స్ మామూలు షర్ట్ వేసుకుంటాను. ప్రోగ్రామ్ ఉంటే నా గోల్డ్ ఎప్పుడు పెట్టాను. నేను ఏదైనా ప్రోగ్రామ్ ఉంటేనే పెడతాను, రాగా తీసేస్తాను. సో అంటే ఎట్లా స్టార్ట్ అయింది అంటే మీ మ్యారేజ్ అయిన తర్వాత మీ లైఫ్ అంటే లైక్ బిజినెస్ పరంగా కానివ్వండి, ఫ్లక్చువేషన్స్, అప్ అండ్ డౌన్స్, అంటే మీరు ఈ స్థాయిలో ఉన్నారు అంటే చాలా వరకు మీరు అంటే హడల్స్ ఎదుర్కొనే వచ్చినారు ఈ స్టేజ్ కి. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా, కష్టపడుకుంటా, జనాలకి ఎలా ఉంటుందంటే అరే అన్న అనేది ఒక పేరు ఉంటది కానీ ఎంత కష్టపడిందని ఎవరికి తెలియదు. అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది దీని కూడా. ఇల్లు కట్టడం అయినా ఏదైనా చాలా హార్డ్ వర్క్ ఉంటుంది. మనం అనుకుంటాం అన్నతో పెళ్లి అయినా చేసినా ఇల్లు కట్టినవి చాలా హార్డ్ వర్క్. ఒకటి లేకపోతే పని అంతా ఆగిపోతుంది. చాలా కష్టపడి రావాల్సి వచ్చింది. ఒక్కొక్క మెట్టు ఎక్కుంటా రావాలంటే ఏమేమి చేయాలి అట్లా చేసుకుంటూ మళ్ళీ వచ్చిన వాళ్ళం. కానీ మనకు కోటేశ్వర్ల అమ్మాయి పుట్టలేము, అవన్నీ హార్డ్ వర్క్ చేసుకుంటేనే ముందర. మా ప్రోగ్రామ్ కాన్సెప్ట్ కూడా ఏంటంటే మీరు మీ ఏ స్ట్రగుల్స్ అనేది ఏ స్టేజ్ అంటే మిమ్మల్ని చూసి నలుగురు ఇన్స్పైరింగ్ లో ఉన్నారు ప్రెసెంట్ యూత్ కూడా. సో మీరు ఏ స్టేజ్ నుండి వస్తే మీరు ఈ స్థితిలో ఒకటే రూమ్ ఉండే పిల్లలు, 4 పిల్లలు ఉన్నప్పుడు ఒకటే రూమ్ ఉండే కృష్ణనగర్ లో. అక్కడ ఉన్నప్పుడు ఒకటే రూమ్ లో ఉన్నాం. అట్లా ఒక్కొక్కటి చేసుకుంటూ వచ్చింది. సో మీకు మీ బిజినెస్ లో మీకు సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ ఏంటన్నా?
అంటే మల్టిపుల్ బిజినెస్ చేస్తుండొచ్చు. అన్ని సక్సెస్ మనకు. ఓకే మనం నిజాయితీగా పర్ఫెక్ట్ గా ఉంటే అన్ని సక్సెస్ అవుతాయి. ఓకే నీకు ఫెయిల్ ఐడి నేను తీసుకోను. ఏదో నా ఏడు ఉంటేనే తీసుకుంటాం మ్యాక్సిమం. కానీ నేను ఫోను సైలెంట్ ఉంటా, పంపించేస్తాను నాతో కాదని. మ్యాక్సిమం అన్ని అయిపోతుంది. అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ ఈ అంటే బిజినెస్ మ్యాన్స్ తోటి చాలా మీటింగ్స్ లో కూర్చుంటారు. సో వాళ్ళు కూడా మీకు ప్రపోజల్స్ ఇస్తుంటారు, మీరు మా దాంట్లో షేర్ హోల్డర్ కదండి, నాకు ఇష్టం ఉంటేనే చేస్తున్నాను. అవన్నీ ఎవరు వద్దామని చెప్పారు. నాకు ఏదన్నా తీసుకోవాలి చేయాలనుకుంటే చేస్తాను. ఓకే ఓకే. సో ఇప్పుడు మీరు ఇప్పటి వరకు ఎన్ని వెంచర్స్ చేశారన్న? వెంచర్స్ కొనడం అమ్మడం. ఓకే సేల్ అంతే, తీసుకొని అమ్మడం. ఓకే ఓకే. అండ్ మేము కొన్ని విన్నది ఏంటంటే మీరు సెటిల్మెంట్స్ ల్యాండ్స్ ఏమన్నా వచ్చినా వాటిని సెటిల్మెంట్ చేయడం, క్లియర్ చేయడం, అంతే క్లియర్ చేయడం, వాళ్ళ కబ్జా ఉంటే జరపడం, వాళ్ళకి పైసలు ఇప్పించడం, ఎవరు జెన్యూ ఉంది డాక్యుమెంట్స్ చూడడం, వాళ్ళకి పిలిపించి ఏదైనా మాట్లాడి కూర్చోడం చేసేసాం క్లియర్. ఓకే ఓకే. సో మీరు అంటే ఇంకో మేము విన్నది ఏంటంటే మీరు ఆల్రెడీ పబ్లిక్ కి కూడా కొంతమందికి ఫ్రీగా ల్యాండ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారని విన్నాం, గరీబ్ వాళ్ళకి. 100 ఎకరాలు అప్పుడు వంచిన గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే అప్పుడు వంచినాం. ఓకే. ఎక్కడ? సిద్ధిగ్నాథ్. ఓకే ఓకే. చాలా ఉండాలి. కబ్జా చేయాలన్నారు ముస్లిమ్స్ వాళ్ళు, చేస్తారు. నేను తీసుకుని వాళ్ళ దగ్గరికి అంటే కేసులు అయినాయి బాగా ఎక్కువ. ఆడనో 30 కేసులు. ఇటువంటి సెటిల్మెంట్స్ లో అంటే గరీబులకు చేసినాం కదా, కేసులు అయినేమో కానీ గరీబులకు అయితే హెల్ప్ చేసినాం అన్నది హ్యాపీనెస్ ఉంటుంది అంతే. అవును, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చెప్పండి అన్న, అంటే మీ లైఫ్ లో, మీ ప్రస్తావన లైఫ్ లో అంటే ఏ రోజైనా అనిపించిందా ఎందుకు నేను ఇంత స్ట్రెస్ తీసుకుంటున్నాను అనేసి? ఎప్పుడే రోజు నాకు ఏమనిపించలేదు కానీ కేసులు అయినప్పుడు అనిపించింది. నువ్వు అంటే పోవడం రావడం చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఒకటి అప్పుడు బాధ, అవన్నీ వద్దు, మనం మనంతలో మనం ఉండాలంటే అప్పటి నుంచి చేంజ్ అయినా బాగా విపరీతంగా ఫోకస్ పెట్టి మన ఒక పొగ పెట్టకుండా కమాంచుకుంటా ఇల్లు కట్టడము, అది చేయడము అట్లా చేసుకుంటూ వచ్చినాం. అక్కడ పక్క పెట్టినాం అనుకో, అన్ని అవి గొడవలు కేసులు అన్ని పక్క పెట్టేసి రూట్ గా మళ్ళీ అది అప్పుడు చేసిన పేరు అట్లనే ఉంది. అంతే. కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి, అన్న సెటిల్మెంట్స్ చేస్తాడు అండ్ థర్డ్ పార్టీని కూడా ఇది చేస్తాడు, అంటే చెప్తే వింటనేమో సరే, వినకపోతే వేరే డైరెక్షన్ కూడా ఉంటది. మామూలుగా ఉంటది కదా, చెప్పుడేంది ఓపెన్ కదా. వినకపోతే అయితే వేరేలాగా లేకపోతే వినరు కదా కొన్ని విషయాలలో. వినప్పుడు బెదిరించి చేసుకోరా పోయి పైసలు తీసుకుని మన పిల్లల లైఫ్ మంచిగా ఉండని చెప్తాం. సో అంటే మీ దగ్గర మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు చాలా అంటే క్రౌడ్ ఉంటుంది. సో మీ ఎంబడి అంటే ఉంటారు కదా మీ మనుషులు, సో వాళ్ళు ఎలా మీకు సపోర్టెడ్ ఉంటారు? మీరు ఎలా సపోర్ట్ ఉంటారు? ఎప్పుడు ఆఫీస్ ఉంటారు పైన, నువ్వు ఆఫీస్కి వెళ్ళినట్టు పైన ఉంటారు, ఎప్పుడు పైన ఉంటారు. వచ్చిన వాళ్ళు రాగానే పైకి వెళ్ళిపోతారు, పైన కూర్చుంటారు, కింద డిస్టర్బ్ కాకుండా పైకి వెళ్ళిపోతారు. ఎవరైనా పైకి పోయి కాల్ చేసి పంపించేస్తారు. సో మేము విన్నాం ఇక్కడ మీ ఇంటికి కూడా అంటే వివిఐపి ఫ్లోట్ ఎక్కువ ఉంటుందండి. అవును, వస్తూనే ఉంటారు. సో అంటే ఎక్కడ పైన సెటిల్మెంట్స్, కింద సెటిల్మెంట్స్? పైన. ఓకే. సో చూద్దామండి, అన్న వాళ్ళది పైన ఆఫీస్ ఉందంట, ఒకసారి పైన ఆఫీస్ విజిట్ కూడా చూద్దాము, హోమ్ టూర్ కూడా చూద్దాము. సో చెప్పండి అన్న, అంటే మీకు ఫర్దర్ అంటే మీ వారసుడు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు? అంటే వారసుడు చదువుకుంటూ సింపుల్ గా పెళ్లి చేయడం, యూఎస్ పంపించేస్తారు, హ్యాపీగా ఉంటాడు. మన టచ్ కాకుండానే పెంచిన, చిన్నప్పటి నుంచి అయినా హాస్టల్లోనే ఇష్టం. 10 సంవత్సరాలు హాస్టల్లోనే ఉండే, మన ఫీల్డ్ టచ్ కావద్దని. మంచిగా ఉండదు, మనమే ఇట్లా అయినప్పుడు పిల్లలకు టచ్ కాకుండా పెంచినాం. అంటే బిజినెస్ సైడ్ ఏమి ఇంట్రెస్ట్ లేదు, అవన్నీ వద్దని చెప్పేస్తా, డైరెక్ట్ వస్తే ఇంటికి సగ అంతవరకు. సో అంటే మీకు సపోర్టెడ్ గా విన్నాం, అంటే చాలా వరకు మీకు ఫాదర్ కి సపోర్టెడ్ గా ఉంటాడు అని. సపోర్ట్ చెప్తున్నాను కదా, మ్యారేజ్ ఏమన్నా ఉంటే ఇటువంటి పనులలో నేను పోను, అతను చూసుకుంటాడు అంతా. ఇప్పుడు ఇల్లు ఏం చెప్తున్నా అంతా చూసుకుంటాడు, కట్టడం, ఏమైనా పని వాళ్ళు వచ్చిన ఏదన్నా వచ్చి వాడు మాట్లాడి చేస్తాడు. ఓకే ఓకే. సో ఇప్పుడు అంటే నెక్స్ట్ ఇప్పుడు మీకైతే ఒక మార్కెట్ అయితే ఒక పేరు ఉంది, పైల్వాన్ అనే ఒక పేరు ఉంది. సో అది కంటిన్యూషన్ అనేది ఉంటది కదా, 10 రాష్ట్రాలలో ఉంది, 10 రాష్ట్రాలలో. అదే ఢిల్లీ నుండి గల్లీ వరకు తెలియని అంటూ ఎవరు చేస్తారు అక్కడ, అన్ని దేశాలలో చేస్తారు. మంచి హ్యాపీగా అందరూ చాలా హ్యాపీనెస్. వీడియో కాల్ చేస్తారు, చిన్న చిన్న పిల్లలు యూఎస్కి వెళ్ళి వచ్చారు మొన్న. ఇప్పుడు నరసింహ యాదవ్ సినీ పిల్ల చేస్తారు, నర్సింగ్ యాదవ్ వాళ్ళ భార్య ఇట్లా మన ఇంటర్వ్యూ ఇచ్చింది కదా ఆమె, వాళ్ళ యూఎస్కి వెళ్ళి వాళ్ళ రిలేషన్ నన్ను చూడడానికి అక్కడికి వచ్చి యూఎస్కి కలిసి పోయారు. సో చాలా ఫేమస్ అయితే. సో ఇంతవరకు మనకు తెలిసింది అంటే గల్లీ నుండి ఢిల్లీ వరకే, కాకపోతే ఇప్పుడు అన్న ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా ఇంటర్నేషనల్ వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్
సో క్లయింట్స్ కూడా వస్తారు అయితే ఇంటర్నేషనల్ అపాయింట్మెంట్ దొరకడం మాకు ఇంకా కష్టం అవుతుంది. చాలా ఇంటర్నేషనల్ దుబాయ్ పెట్టుకోరు. ఓకే ఓకే. అట్లా అందరూ చూస్తారు. సో ఇప్పుడు మీకు అట్లాంటి కేసెస్ ఏమైనా వచ్చాయన్నా? దుబాయ్ పెట్టుకోరు. ఓ దుబాయ్ అట్లా అన్ని వెళ్ళిపోయినాయి, అన్ని ఇంటర్నేషనల్ లెవెల్ పోయింది కదా. సో మీరు ఒక సెలబ్రిటీ కూడా అయిపోయారు అయితే. సో ఇది మేము పంపించుకుంటాం అంటే గంటలు గంటలు ప్రోగ్రామ్ పోతే గంటలు గంటలు ఫోటోలు దిగితే సరిపోతుంది టైమింగ్. హ్యాపీగా ఎవరికి బాధ పెట్టకుండా ఇచ్చేసి వస్తాను నేను. తొందరపడి మీరు ఒకవేళ ఒక మ్యారేజ్ కి వెళ్ళారు అనుకోండి, మీ చుట్టూ అందరూ నూకుతుంటారు. మా వాళ్ళు నూకితే నేను నూకనియొద్దు అంటారు. మంచి వరకు అంత కష్టపడి ఫోటో దీనికి వస్తారు, అట్లా నూకొద్దు అని ఆపేస్తా. బాడీ గార్డ్లు ఎవరు ఉన్నవి వద్దు, దిగిన తర్వాతనే జరిపేస్తా. నాకు ఇష్టం ఉండదు అవన్నీ. సింప్లిసిటీ అనేది విన్నాం మేము, చాలా సింప్లిసిటీ. అందరికి ఫోటోలు ఇవ్వడం రావడం. అండ్ ఈవెన్ కామన్ పర్సన్ ఫోన్ చేసినా కూడా కాల్ పిక్ చేస్తారని ప్రతి ఒక్క కాల్లో అది చేస్తాను. ఓకే ఓకే. అందుకే సిటీలు ఇంత పేరు. ఒక పేరు రావాలంటే మామూలుగా రాదు. చెడ్డ పేరు అంటే ఒక మనిషిని కొడితే చెడ్డ పేరు వచ్చేస్తుంది. మంచి పేరు రావాలంటే ఎంతో కష్టం ఉంటది. ఇల్లు కట్టాలన్నా ఏం చేయాలన్నా కష్టపడి పైకి రావాలన్నా చాలా కష్టం ఉంటది. దాన్ని బట్టి చెడేంది వాళ్ళు అంటున్నా, చెడు 4 రోజుల్లో బయట పడిపోతుంది చెడు. అంటే రోమర్స్ అంటే మనుషుల దగ్గర చెడు కంపల్సరీ ఉంటుంది. సో అవి రోమర్స్ కిందకే మనం బాగా పట్టించుకోను, అసలు పట్టించుకోను నేను. ఎందుకంటే ఎప్పుడైతే ఇప్పుడు చాలా మంది ఫేస్బుక్ లో కామెంట్లు పెడతారు కానీ నాకు కామెంట్లే చూడను. ఆ కామెంట్లు అసలు చూడను, డిస్టర్బ్ అవుతాడు మైండ్. ఎప్పుడు మనం ఒక పని చేసేటప్పుడు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మనం అందరు మెచ్చుకోరు, ఇది గుర్తుపట్టాలి. ఎప్పుడు 50% పడనుంటారు, 50% పడ్డలు ఉంటారు. కానీ ఇది చూసి మన మైండ్ మనం వేరే పని చేయలేకపోతాం. అందుకని అవి చూడనే. ఓకే. సో మీ దారి రహదారి అంటే ఒకటే, నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇవన్నీ చూస్తే మనకు ఫెయిల్ అయిపోతాం. అవన్నీ చూసి అంటే మైండ్ ఖరాబ్, మనము వేరే పనులు చేయలేకపోతాం. చాలా మంది ఏంటంటే కామెంట్స్ అది మళ్ళా వీడియోలు పెట్టడం అది చేయడం చేస్తుంటారు. సో మీకు అంటే మిడ్ నైట్ ఫోన్స్ వస్తూ ఉంటాయి కొన్నిసార్లు ఎమర్జెన్సీ కూడా మీరు బయటికి వెళ్ళడం జరుగుతుంది. సో అప్పుడు ఎట్లా అంటే నాకు నైట్ 1 గంటకు 2 గంటలకు చేస్తూనే ఉండాలి, ఫోన్ వస్తూనే ఉంటుంది. నేను ఏం పోనైనా లిఫ్ట్ కంపల్సరీ చేస్తా. కొద్దిగా ఇట్లా ఇంటర్వ్యూలో వెళ్ళినప్పుడు డిస్టర్బ్ కాకుండా కొన్ని లేవటాను అంతే, మళ్ళీ తర్వాత రిటర్న్ చేస్తాను. సో పిలవంగానే వస్తాడు అంటే చిన్న కామన్ ఒక గరీబోల ఇంట్లో ఏ చిన్న కార్యమైనా ఫోన్ కొడితే మొట్టమొదటిగా నిలబడే వ్యక్తి అనేది మీరు అనేది మేము విన్నాను. అది ఏంటంటే ఎదుటిలకు హ్యాపీనెస్. పాపం నేను వచ్చిపోతే వాళ్ళు 100 మందికి చెప్పుకుంటారు. వాళ్ళకు ఒక పండగలాగా అవుతుంది నేను వెళ్ళంగానే. ఎవరు రారు కదా ఈరోజు, పైసా ఉంటే అని తెలియదు. అట్లా కాకుండా గరీబుల దానికి అన్నిటికీ అటెండ్ అవుతారు. చిన్న చిన్న ప్రోగ్రాంలకు అటెండ్ అవుతారు. సో అంటే ఇప్పుడు మీరు ఈ సామాజిక సేవనే కాకుండా ఇంకేమన్నా కార్యక్రమాలలో మీరు పాల్గొనడం జరిగింది? అది చాలా చేస్తూనే ఉంటాం. అది ఒకటని చెప్పలేము, కొన్ని విషయాలు చేస్తూనే ఉంటాం అది కంటిన్యూ. సో ఉద్యమ ప్రస్తావనకి వస్తే మీరు దాదాపు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం. సో మీకు ఎట్లా అంటే పోరాటం అంటే మీరు బీఆర్ఎస్ నుండి చేస్తున్నారన్నారు. సో ఎట్లా ఉండేది అంటే మీకు అంటే హైకమాండ్ నుండి కానీ మీకు కానీ ఎట్లా అంటే ఫ్రీగా ఉంటుండే? మామూలుగా మనం అట్లనే ఉంటుండే అప్పుడు అందరు మామూలుగా. ఎందుకంటే ఇప్పుడు చేంజ్ అయిపోయారు అందరు. కానీ సింపుల్ గా నాకు చిన్న వాళ్ళ అబ్బాయి కిషన్ ఆఫీస్ ఓపెన్ చెప్పినప్పుడు విన్నాం మేము. మీరు ఏంటంటే ఉద్యమ సమయంలో కూడా జెండా టిఆర్ఎస్ అంటే ఎవరు గుర్తుపట్టకపోతుండే. అప్పటి నుంచి జెండా మోసినాం. టిఆర్ఎస్ అంటే ఇది ఏం జెండా అనుకుంటే అప్పుడు నక్సలైట్లు ఎలా పెడుతుండే, టిఆర్ఎస్ లో ఉన్నాం నక్సలైట్ల కిందనే. అలా ఎవరికి నైట్ కూడా తీసుకుంటుండే పోలీసులు. అంటే మీకు ఏమైనా బాధ అనిపిస్తుందా ఇంత కష్టపడితే లాస్ట్ కి ఒక ఐడెంటిఫికేషన్ ఇవ్వలేకపోయినదని చెప్పేసి? ఉంటది కదా. ఇప్పుడు ఎవరికైనా మనం ఇంత కష్టపడడం, టిఆర్ఎస్ ఇన్ని సంవత్సరాలు వాళ్ళు గుర్తించి నాకు చేస్తే అందుకే పార్టీ నష్టపోయింది. మెయిన్ ఎందుకంటే ప్రజల్లో ఉన్న పార్టీ ఉద్యమం పోరాటం చేసిన పందా ఒక ఎత్తు అయితే పరిపాలించిన నుంచి కథమైపోయింది పార్టీ. టిఆర్ఎస్ ఉన్నప్పుడు పవర్ఫుల్ ఉండే తెలంగాణ పార్టీ అని. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టారో కథం. అంటే ఇప్పుడు ఇంకోటి చెప్పండి అన్న, అంటే మీకేమైనా హామీ ఇవ్వడం జరిగిందా? అంటే మేము ఇప్పుడు మీకు కార్పొరేషన్ ఇస్తాము తర్వాత? నేను అడగలేదు. చైర్మన్ గురించి లాస్ట్ మూమెంట్ లో అనుకున్నాము. దాన్ని ఒక్కసారి అడిగినాం కేటీఆర్ ను, చైర్మన్ ఇస్తే బాగుంటుంది, ఇన్ఛార్జ్ ఎక్కడికి వెళ్ళమా ఇద్దామన్నారు, చూద్దామన్నారు. ఇక అంతవరకు మళ్ళీ టచ్ చేయదు.
అంటే మీకు కేసీఆర్ కున్న సన్నిహితం ఎట్లా అంటే మీరు 2001 నుండి మీరు పార్టీలో కీలక పాత్ర ఫస్ట్ ఇడికెళ్ళి పద్మరావు పద్మరావు. ఆయనతోటి ఇంటికాడికెళ్ళి ర్యాలీ తీసినాము. తీసి తెలంగాణ భవన్ లో జాయిన్ అయ్యాను. ఓకే ఓకే. సో పద్దన్న తోటి మీ సన్నిహితం ఎట్లా అంటే ఫ్రీగా ఉంటుంది. మొన్న మజాక్ ఆడింది. మన బర్త్డే అన్న బర్త్డే రాము బర్త్డేకి పోయినాము. ఓకే చాలా రెస్పాన్స్ మంచిగా ఉంటుంది. ఫ్రీగా మజాక్ ఆడతాడు బాగా. ఓకే ఓకే. సో ఈవెన్ సేమ్ పద్దన్న కూడా మీ లాగే అంటే మంచి మృదువైన స్వభావం, మంచిగా తిరుగుతాడు. కలిసి అది చేస్తాడు మంచిగా. సో అంటే మేము అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది మీకు రానప్పుడు మీరు డిసప్పాయింటెడ్ అవడం జరిగింది పార్టీ మీద ఏమన్నా? అంటే ఫర్దర్ గా పూనుకునేది ఏమైనా ఉందా పార్టీ? చెప్పలేము. ఫ్యూచర్ లో కోలుకుంటాం. బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ పెడితే కోలుకోవచ్చు. కొద్దిగా నాయకులు కొద్దిగా ప్రజలతో కలిసి ఉండాలి. మేము అందులోనే ఎఫెక్ట్ పడదు బాగా. సీఎం అయినా ఎవరైనా కలవాలి ప్రజలతో. 1 గంట 2 గంటల టైం ఇస్తే ఈ రోజు ఈ పార్టీ ఇంత నష్టపోతుంటది. అంటే వాళ్ళు చేసిన గ్రౌండ్ లెవెల్ వర్క్స్ వాళ్ళు ఓకే చేసిరు. అది ఐడెంటిఫికేషన్ అనేది లేదు ప్రజలతో డైలీ ఒక 2 hours టైం ఇచ్చి మార్నింగ్ పూట లోపలికి జైలు కంపల్లో పెట్టినట్టు ఎవరు రాని ప్రజలు అసలు ఎమ్మెల్యే మినిస్టర్లే లోపల రానిపోతుండే. ప్రజలు ఎడికి వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ప్రజాపాలన పెట్టారు. మొత్తం కంపలు గింపలు అన్ని వీకేసి ప్రజాపాలన కడీలు వీకేస్తారని అది ఒకటి ప్రజల లోతుగా పోయింది. మన ఎంపీ సీట్ రాని కారణం అదే. అంటే వీళ్ళు ఇట్లా కట్టుకొని ఇట్లా ఉన్నారా వీళ్ళు అంటే ప్రజలను వదిలేసి వీళ్ళు మొత్తము సీఎం అయిపోయిన మినిస్టర్లు అయిపోయిన ఎవరిని కలవకపోవడం, ఎవరు రానియాడు, మినిస్టర్లు రానియాడు, ఎమ్మెల్యేలు రానియాడు. అది ప్రజలలో బాగా నాటుకోయింది. ప్రజలకు హెల్ప్ చేసిరు. రైతు బంధు ఆ బంధు ఈ బంధు పెట్టి చేసిరు కానీ ఇది లోతుగా పోయింది ప్రజలలో. ఎప్పుడైతే కంచె తీసిరు కదా, ఆ కంచె తీసి నుంచి బాగా లోతుకి వెళ్ళింది ప్రజలకు. అందులో ఒక సీట్ రాలేదు మన ఎంపీ. ఇంకా రాను చాలా కష్టం. సో ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ తీసేసి టీఆర్ఎస్ పెడితే పుంజుకునే ఏమన్నా సిచ్యువేషన్స్ ఉంటది. ఎప్పటికైనా నెక్స్ట్ ఛాన్స్ ఉంటది కానీ బీజేపీ ఉంటది. ఇక నెక్స్ట్ బీజేపీ చేస్తారు. టీఆర్ఎస్ అంతా బీజేపీ మారుతుంది. చెప్పలేము ఎట్లా జరుగుతుంది. అంటే రాజకీయాలు చాలా వాడి నైట్ చేంజ్ అయిపోతాయి కదా. టీఆర్ఎస్ ఒకటైతే అట్లా ఏమైనా ఉందా అంటే ఆ ఛాన్స్? బీజేపీ బీఆర్ఎస్ ఒకటైతే కథ అంటే ఆ ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఉంటాయి. రాజకీయం ఒకటి చెప్తాడు, నైట్ చేంజ్ కలిసిపోతాడు. అది ఏముంటది రాజకీయంగా. సో మీకు ఉద్యమం సమయంలో మీ మీద ఏమన్నా కేసులు ఉన్నాయా? చాలా అయినాయి కేసులు. పోయినాం, జైలు పోయినాం, వచ్చినాం అన్నీ. సో అది అధిష్టానం దృష్టిలో కూడా ఉన్నది. అందరి దృష్టిలో ఉన్నది కానీ చూడనట్టు చేస్తారు. అది ఒకటే ప్రాబ్లం అయింది. చూడనట్టు చేస్తేనే మనిషికి నాయకుడికి ఆ లక్షణాలు ఉండొద్దు. నాయకులను ఉద్యమం అప్పుడు తిరిగిన వాళ్ళని పాత వాళ్ళని అందరిని తీసుకొని దగ్గర తీసుకొని మంచిగా సక్సెస్ కావాలి. అంటే మీరు అనుకున్నట్టుగా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో ఉన్నటువంటి ఉద్యమకారులని దూరం పెట్టడమే బీఆర్ఎస్ కి ఓటమియా? ఓటమి అదే ఓటమి. బీఆర్ఎస్ ఎప్పుడైతే ప్రజలను కలిసి ఉండకపోవడం, మినిస్టర్ సీఎం కాగానే పాముదల కూర్చోవడము, ప్రజలతో కలిసి ఉండకపోవడము, అంత వీళ్ళు కంచెలాగా వేసుకొని ఎవరిని కాదు. ఎమ్మెల్యేకి గద్దర్వి బయటకు వెళ్ళిపోయింది. అది మంచి సోషల్ మీడియాలో వచ్చింది కదా బాగా. అది ప్రజలలో వెళ్ళింది, లోతుగా వెళ్ళింది. అంటే ఓటేజ్ గెలిస్తే మమ్మల్నే రానియరు ఆయనలకు. మీరు ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఇంట్లో ఉంటారు, మమ్మల్నే లోపల రానియరు అన్నట్టు. ఆబ్వియస్లీ ఈవెన్ ఎందుకంటే ప్రభుత్వాలు అంటేనే ప్రజలు ప్రజలు ఓటేసిన ప్రజలు సీఎం ఇచ్చారు, మినిస్టర్లు ఇచ్చారు. కానీ నువ్వు వాళ్ళనే దూరం పెడితే తీసుకుంటప్పుడు వచ్చినప్పుడు చేస్తారు. కనీసం ఉద్యమకారులను కూడా లెక్క చేయలేదు. అక్కడ సేమ్ జగన్ పరిస్థితి అదే. సేమ్ ఇదే పరిస్థితి అక్కడ. జగన్ బి కలగపోతున్నాడు ఎమ్మెల్యేలను. అంటే మనిషి పొగరుతనం నిండిపోతుంది. అదొకటి గుర్తుపట్టాలి. దొరల పాలన మనం గద్దె ఎక్కేసినాం, గద్దె ఎవరు కలిసేది లేదు. అట్లా చాలా ఎఫెక్ట్. అంటే వీళ్ళు అంటే మేము ఈ ప్రస్తావన పదే కొన్నిసార్లు ప్రస్తావించినప్పుడు వాళ్ళు మాకు చెప్పింది ఏంటంటే, మేము క్షేత్ర స్థాయిలో మాకు కార్యకర్తలు ఉన్నారు, మాకు అట్లా ఏమి ఇబ్బంది లేదు, కేవలము మేము డెవలప్మెంట్ తర్వాత ప్రాజెక్ట్స్ పైననే మా ఫోకస్ పెట్టాం కానీ మేము చేసిన పనిని మేము ప్రజల్లోకి తీసుకెళ్ళకపోవడమే మా ఒక మైనస్ అనేది చెప్తున్నారు వాళ్ళు. మీరు ఎలా? రోడ్లు లేవు ఆంధ్రప్రదేశ్ లో, ఏపీ మన తెలంగాణ, ఇక్కడ తెలంగాణ ఎంత చేసినా సరే ప్రజలతో కలిసి ఉంటే అది హ్యాపీనెస్ ఎక్కువ ఉంటుంది. నువ్వు ఎంత ప్రజలకు తీసుకొని నోట్ల ముద్ద పెట్టు, తినబెట్టు,
అట్లా ఉండదు. మనిషికి ప్రజలతో దగ్గర ఉండి కలిసి ఇచ్చుడు అది సిస్టమేటిక్ వేరే చేంజ్ అవుతుంది. అవును. డీల్ టు ఓట్స్ సీఎం కలవాలి, మినిస్టర్లు కలవాలి. ప్రజలని ఓటేసిన గెలిచిన వాళ్ళు నువ్వు ప్రజలను కలవకపోవడం ఏంటి? లోపల రానియకపోవడం 4-5 జాల చెప్పాలి. వీడికి ఆడకూడదు, ఆడికి ఆడ ఆడికి పోతే సీఎం క్యాంపస్ పోతే ఒక జాలకు గెలి ఒక జాల అలౌట్ ఇస్తాను లోపల. మనం ఓటు గెలిచిన వాళ్ళే మనకే అది చేస్తే ఎవరికైనా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే కామన్ పబ్లిక్ నుండి కానివ్వండి, అందరు కామనే కదా, మినిస్టర్ అయినా సీఎం అంతా మామూలు వ్యక్తులు కదా. ఒక గవర్నమెంట్ ఇవ్వగానే ఇంత చేంజెస్ జరగద్దు. అదే మైనస్ ఇక్కడైనా ఆంధ్రప్రదేశ్ రెండు అదే నష్టం. సో ఇప్పుడు మీకు ఏపీ నుండి కూడా కేసెస్ వస్తాయన్న? వస్తాయి. ఏపీ అన్ని ఏపీ కాదు, బాంబే, కేరళ చాలా దూరంకి వెళ్ళి వస్తాయి కేసు. ఇవి 2 రాష్ట్రాలకే కాదు, అంటే అదే రాష్ట్రాలకి. ఎక్కడైనా ఢిల్లీకి వెళ్ళి మన హైదరాబాద్ ప్రాబ్లం ఉంటే ఏదైనా అడ్మిట్ చేస్తే డిస్కౌంట్ చేపించడము, గరీబ్ గాంధీ హాస్పిటల్లో పోతే ఇట్లా పోతే అవన్నీ మాట్లాడి చేసుకుంటాను. అట్లా అవన్నీ చేస్తేనే మనిషికి ఒక పేరు వస్తుంది. కానీ ఉట్టినే నువ్వు ఏం చేయకపోతే ప్రతి ఒక్కరు ఎక్కడికి వెళ్ళి నాకు ఇది హైదరాబాద్ అని నా పేరు తీస్తారు ఎక్కడైనా. अरे अन्ना है भाई गए तो पूरा फोन करो तो खत्म हो जाता काम हो जाता అట్లా ఈవెన్ ఓల్డ్ సిటీలో కూడా విన్నాం మేము. ఇక్కడ హాస్పిటల్లో పోటీ 50,000 తగ్గి లక్ష తగ్గియడం బిల్లు పట్టి అట్లా తగ్గించేస్తుంది. అంటే మీరు కేవలము ఇక్కడ లోకల్లే కాకుండా కూడా ఓల్డ్ సిటీ, చంద్రాయన్ గుట్ట, అండ్ అక్కడ కూడా విన్నాము. అంటే అన్న ఇన్వాల్వ్మెంట్ అయితే అది ఖచ్చితంగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి అదొకటి. అండ్ ఇక్కడ ఓల్డ్ సిటీ లో కూడా విన్నాం మేము కొన్ని చాలా మంది వస్తారు. సో అంటే ఇప్పుడు మీకు ఎక్కువ మైనారిటీస్ అంటే ముస్లిమ్స్ మ్యారేజెస్ కి ముస్లిం పోతాను, అందరికి పోతున్నాయి. ఎవరు అందరు మ్యారేజ్ అటెండ్ చేస్తారు. సో మీరు కంప్లీట్ ప్రజల సేవలోనే ఉన్నారు. కంప్లీట్ మీకు 365 రోజులు కూడా సరిపోవు అంటే. ఓకే. సో మీరు కంప్లీట్ గా స్ట్రెస్ అయ్యి నేను ఇంకా అట్లీస్ట్ ఒక 1-2 days నేను ఎట్లా రిలాక్స్ అవ్వాలి అనే ఫీలింగ్ ఏమైనా అనిపిస్తుందా? అట్లా ఏముండదు. నాకు ఎప్పుడైనా గోవా పోతాను. ఓకే, గోవా వెళ్తాను. హ్యాపీ ఉన్న ఫ్యామిలీ తోటి పోతాను. ఓకే ఓకే. నేను పోతాను సింగల్ గా. ఇట్లా మంచిగా అనిపిస్తుంది. కొన్ని మంచిగా ప్లేస్ లో సముద్రం అవన్నీ సో ఈవెన్ అంటే కొద్దిగా మైండ్ రిఫ్రెష్మెంట్ కూడా ఇంపార్టెంట్. కేరళలో ఉంటారు 50 లక్షలు తీసుకోరు, బాగానే చేస్తుంది. కేరళలో ఉంటుంది. కేరళ 50 లక్షలు హైదరాబాద్ ఉంటుంది తీసుకోరు, ఇస్తలేరు. పాపం గోల్డ్ గిరి పెట్టి ఇచ్చింది ఆమె తెలియక. ఓ సైడ్ అది చేసి పాపం ఎవరు చెప్పుకున్నా భాష సరిగ్గా రాదు. మంచిగా నాకు చెప్తే సార్ నేను ఇప్పిస్తాను పిలిపిస్తాను అని చెప్పి. అన్న ఇంకా చెప్పండి, అంటే మీ నంబరు ఈవెన్ కామన్ పబ్లిక్ దగ్గర కూడా ఉంది. అంటే ఎట్లా వెళ్ళిపోయింది అసలు మీ నంబర్? గ్రౌండ్ లెవెల్ వెళ్ళిపోయింది. ఈవెన్ అవుట్ ఆఫ్ స్టేషన్ వాళ్ళు కూడా డైరెక్ట్లీ మీకు కాల్ చేయడం అనేది కూడా ఇది. సో అంటే మీరు ఎప్పుడు అనుకోరా అంటే ఈ కాల్ ప్రతి కాల్ నేను అటెండ్ చేసే బదులు ఒక పిఏ సపోర్ట్ డైరెక్ట్ చేస్తే మన వాళ్ళు మాట్లాడతారు. బిజీలు ఉన్నారు అనుకో, మన వాళ్ళు మాట్లాడటం మీటింగ్లు ఉంటే మనల్ని రెస్పాన్స్ చేస్తారు. తర్వాత అన్న రాగానే చేపిస్తానని చెప్తారు. సో అన్న చెప్పండి, నెక్స్ట్ మీ ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి? అంటే ఏమి అంటే ఇన్ కేస్ మీకు ఏమైనా పొలిటికల్ గా ఏమైనా ఆఫర్స్ వస్తే ఎమ్మెల్యే సీట్ ఇస్తే అందులో పోయి జాయిన్ అయ్యి తీసుకుందాము అనే ఆలోచన. అందరు పార్టీలు చేంజ్ అవుతున్నారు. ఎందుకు ఇస్తే అందులో జాయిన్ అయ్యాడు ఎమ్మెల్యే పోటీ. సో సెంటిమెంట్ ఏం లేదు. ఇక ఇన్ని రోజులు ఆడ టీఆర్ఎస్ ఉన్నా ఫస్ట్ నుంచి అట్లా సెంటిమెంట్ తోటి ఇన్ని రోజులు ఉన్నా, కానీ ఇప్పుడు వద్దు అనుకుంటున్నా. ఎందులో ఎమ్మెల్యే సీట్ ఇస్తే అందులో పోయి పోటీ చేయడం. సో ఇప్పుడు మీరు ఒకవేళ సీట్ ఎక్స్పెక్ట్ చేస్తే ఏది ఎక్స్పెక్ట్ చేస్తారండి? షేర్లింగంపల్లి. ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు అందరికి వెళ్ళిపోయారు కదా, కాంగ్రెస్ చాలా మంది ఛాన్స్ ఉంది ఎమ్మెల్యే పోటీ చేయడానికి. చూద్దాం, ఇక్కడికి వెళ్ళినా టీఆర్ఎస్ నుంచి చేస్తే ఇక్కడ నుంచి చేస్తాం. ఓకే. సో మేము కూడా ఆశిస్తున్నాము. అంటే అది చాలా మంది ఆశిస్తున్నారు. సో అంటే మీరు పబ్లిక్ లో లేకుండా అంటే మీరు గవర్నమెంట్ రిలేటెడ్ కాకముందే మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నారు అంటే కామన్ పబ్లిక్ కి. ఇన్ కేస్ ఒకవేళ మీరు ప్రభుత్వంలో కనుక కీలక పాత్ర ఉంటే డెఫినెట్లీ మీ అసలు ఇంకా ప్రజలు బోరు కూడా అంటే అంత మంచిగా జరుగుతుంది. అంటే మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుంది కదా. సో మీకు అట్లా ఏమైనా అటాక్స్ కానివ్వండి లేకపోతే మీ మీద నెగటివ్స్ కానీ అయితేనే ఉంటాయి. మామూలుగా అది కామన్ పబ్లిక్ లా వస్తూనే ఉంటాయి, నడుస్తూనే ఉంటాయి. గొడవలు అయితేనే ఉంటాయి. పబ్లిక్ గొడవ బాగా కొట్టడం జరుగుతూనే ఉంటాయి కామన్ రోడ్ల మీద. పబ్లిక్ మాక్సిమం కాకుండానే నేను ఆపుతాను గొడవలు. ఓకే. సో ఇక్కడ మీకు అంటే బస్తీ సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అంటే
ఇప్పుడు కార్పొరేటర్స్ ఉన్నారు ఈ వాళ్ళు రోడ్ అంతా నేను చెప్పిన డెనిస్ వరకు రోడ్ కార్పొరేటర్ ఉన్నా సరే ఎమ్మెల్యే ఒకళ్ళు ఫోన్ చేసి చేయించినంత ఓకే ఓకే ఇవన్నీ కాలనీ రోడ్లో నేను ఓకే ఓకే సో అదొక మీకు గుడ్ విల్ అనేది ఉండిపోయింది. అంతే లోకల్ గా మొత్తము మనకి ఎక్కువ వాల్యూ ఉంటుంది. ఇండిపెండెంట్ లో నీకేస్తారు అట్లా ఓకే ఇండిపెండెంట్ అంత అంత అడ్జస్ట్ అంటే మేము ఇంకొకటి కూడా విన్నది ఏంటంటే ఇక్కడ సగం అంటే ఆఫ్ ద గచ్చిబౌలి డెవలప్మెంట్ కావడానికి కారణం కూడా వన్ ఆఫ్ ద మెయిన్ పర్సన్ మీరని మేము విన్నాం. అవును మన డివిజన్ వెంచర్స్ క్రియేట్ చేయడము, బిల్డర్స్ ని ఇక్కడ ప్రాపర్టీస్ చూపించడము, ప్లాన్స్ ఇవ్వడము, తర్వాత అంటే ఇలా కన్స్ట్రక్ట్ చేస్తే ఇలా అనేసి మనోలే చూసుకుంటారు. నేను ఎక్కువ పోను, చాలా తక్కువ మనోలే మాట్లాడతారు. ఏదన్నా నేను మాక్సిమం ఒకటి ఎక్కువ మాట్లాడను. అంత బిల్డర్ ఇవన్నీ సైడ్లు మనోలే చూసుకుంటాం. మనం మెయిన్ ఏదైనా అవసరం ఉన్నప్పుడు నేను మాట్లాడతాను. సో మీకు ఎప్పుడన్నా అనిపించిందా అంటే పబ్లిక్ లో వెళ్ళినప్పుడు నాకంటూ సెక్యూరిటీ ఉంటే బాగుంటుందేమో అనేది? అంటే సెక్యూరిటీ ఫుల్ సెక్యూరిటీ పోతే 100 మంది వస్తారు. అంతకన్నా సెక్యూరిటీ ఎందుకు? అంటే మీకు ఏమన్నా అంటే హోమ్ గార్డ్స్ లాంటి వాళ్ళు అట్లేం అవసరం లేదు. ఆల్రెడీ చాలా మంది ఉంది కదా విపరీతంగా. అసలు ఎవరు దగ్గర రానిరు నా దగ్గర. ఓకే ఓకే దగ్గరికి రానిరు. ప్రజాసేవకే కాకుండా ఈవెన్ దైవ సేవలో కూడా బాగా ముందుంటారని విన్నాం మేము. అంటే కొన్ని ఆలయాలకు మీరు ఫండ్స్ ఇవ్వడం కానివ్వండి, కొన్ని దగ్గర మీరు కావాల్సినటువంటి సౌలతులు కూడా కల్పించడం కానీ జరిగిందని విన్నాం. మామూలుగా చేస్తూనే ఉంటాం. మా ప్రజలకు వెళ్ళిపోయాడు చెప్పుకున్నట్టు కావు, మామూలుగా జరుగుతూనే ఉంటాయి. ఓకే సో చెప్పండి, మీ కుల దైవం ఎవరు? అంటే మీరు ఎక్కువ పూజించే భగవంతుడు ఎవరు? పెద్దమ్మ తల్లి దుర్గామాత, కట్టమైసమ్మ. కట్టమైసమ్మ. ఓకే సో ఇంటి కుల కట్టమైసమ్మ. సో ఏం చేస్తారు అంటే మీరు ఎక్కువగా? మా మమ్మీ మా అమ్మ ఉన్నప్పుడు దేవుడు వస్తుంది. ఓకే కట్టమైసమ్మ అట్లా కులదేవత ఆమెనే దేవుడు వస్తుంటే చనిపోయింది అప్పుడు ఉన్నప్పుడు. సో ఇప్పుడు అంటే ఎవ్రీ ఇయర్ మీరు పండగ చేయడం కానీ అట్లాంటివి అట్లేం ఇయర్ పెద్ద ముగ్గురు దావత్ చేస్తాను. కట్టమైసమ్మ కాడ బేగంపేట ప్రతి సంవత్సరం చేస్తాం. బేగంపేట మన మురికి నాలా పక్క చాలా చిన్న టెంపుల్ కదా. చిన్నప్పటి నుంచి, ఇప్పుడు కాదు, మా తాత మా ఫాదర్ ఉన్నప్పటి నుంచి చేస్తాడు. ఓకే చాలా పవర్ఫుల్ టెంపుల్. చాలా పవర్ఫుల్. నువ్వు ఏదనుకుంటే అది జరుగుతాడు. బట్ అంత ఐడెంటిఫికేషన్ లేదు టెంపుల్ కి. లేదు కానీ చాలా పబ్లిక్ చేస్తాడు. అంటే ఎందుకంటే పార్కింగ్ లేక ప్రాబ్లం, పార్కింగ్ లేక కొద్దిగా. సో దానికి మీరు వంతు ఏమైనా సాయం అంటే మీరు ఏమైనా నిర్మాణం కానీ ఏదైనా చేయించారా ఆ ఆలయానికి? ఆయన అడిగినా చేసి బంగారు చేయించిన. ఓకే గోల్డ్ అమ్మవారి దేవుళ్ళకు అది దేవుళ్ళకి చెప్పొద్దు, చెప్పొద్దు కానీ అంటే మీరు దైవ ప్రకారంగా కూడా చాలా ముందున్నారని మేము విన్నాము. వినాయక పండుగ వస్తే మీ ఇంటి ముంగట క్యూ కడతారు, యువత బ్యాచెస్ వస్తారు. ఓకే ఎక్కడెక్కడికి నుంచో వస్తారు. కంపల్సరీ నేను వస్తే చాలా అటెండ్ ఒకసారి 5 నిమిషాలు ఆడుకుంటే వెళ్ళిపోతే ఎట్లా. ఒక బస్సులో పోయినా 10 అటెండ్ చేస్తారు. 10 అటెండ్ అవుతారు ఈజీగా. మళ్ళీ తిరగచ్చు ఏమన్నా ఉంటే చెప్పు అటెండ్ అయితే మళ్ళీ రావాలంటే కాదు. ఒక ఏరియా పోతే మళ్ళీ పోనీ అక్కడ క్యాన్సిల్ చేస్తారు. సో మీరు ఎక్కువ కూడా సోషల్ మీడియాలో కూడా అంత ఫాస్ట్ గా మీరేం ఉండరు. అంత అంటే ఇప్పుడు చూసుకున్నట్టుగా నార్మల్ పర్సన్ ఎక్కడన్నా ఏదన్నా హెల్ప్ చేస్తే అది ఫోటో తీసుకోవడం వల్ల పెట్టుకుంటారు. కానీ మీరు ఇంత సింప్లిసిటీ మెయింటైన్ చేస్తారు. ఇన్ని యాక్టివిటీస్ చేసినా కూడా మీరు ఎక్కడ కూడా ఎక్స్పోజ్ అవ్వకుండా. మార్కెట్ లో పోయేది ఏంటంటే ఇంటర్వ్యూలు మాత్రం. ఏమైనా ప్రోగ్రామ్ అటెండ్ ఇక ఆడిపోతే అందరూ పెట్టుకుంటూనే ఉంటారు. 100 మంది ఫోటో దిగుతారు, ఊరుకోరు కదా. 100 మంది ఇన్స్టాగ్రామ్ పెడతారు, ఆడికి మళ్ళీ షేర్లు చేసుకుంటారు. అట్లా వేల లక్షలలో వెళ్ళిపోతారు. అంటే చాలా మంది చాలా క్రేజ్ కూడా మీ దగ్గరికి వచ్చి అరే మేము అన్న దగ్గరికి ఫోటో దిగి రావాలి అనే క్రేజ్ కూడా ఊర్లలోకి నుంచి కూడా వచ్చిన వాళ్ళని మేము చాలా ఊర్లలో సైడ్ల మీద అన్న దీనికి అడ్వాన్స్ ఇచ్చినట్టు అక్కడ మళ్ళీ చూడదు. నాకు అట్లా చాలా జరుగుతుంది. సైడ్ల మీద గొడవ ఉంది అనుకో, అట్లా అన్నకు అడ్వాన్స్ ఇచ్చాడు కొన్నాడు అడ్వాన్స్, నాకు తెలియదు ఉంది అట్లా చాలా మంది చెప్తారు. అట్లా చెప్పుకుంటే వాళ్ళకి హ్యాపీగా జరుగుతుంది, సరిపోతుంది. సో అన్న ఇంకా చెప్పండి, అంటే మీరు ఇప్పుడు ఈ గోల్డ్ అంటే హెవీ వెయిట్ అనిపించవా మీకు? వెయిట్ ఏముండదు మామూలుగా, పెట్టి ఏముంటది, అలవాటు అయిపోయింది అంటారా? ఓకే సో అంటే మీరు ఈచ్ ఫింగర్ కి ఈచ్ స్టోన్ పెట్టుకున్నారు, అంటే ఈచ్ కలర్ పెట్టుకున్నారు, అంటే దిస్ ఇస్ రిలేటెడ్ టు ఏమన్నా? సో అంటే మీ ఓన్ డిజైనింగ్? ఓన్ డిజైన్. ఓకే
అంటే దుబాయ్ మీరు ఇప్పటిదాకా నాకు వీడియో చూపించారు, అది దుబాయ్ లో వాళ్ళు కూడా మీ ఫోటో పెట్టుకునే వాళ్ళు ప్రమోషన్ చేస్తున్నారు కదా. సో నాకు ఏదో పంపిస్తే నేను ఓకే ఓకే. సో మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు హైదరాబాద్ లో. అంటే ఇంతకు ముందు నార్మల్ గా ఒక మగవాళ్ళు చైన్ వేసుకోవడం అంటే చాలా తక్కువగా ఉండేది, చాలా తక్కువ. ఇప్పుడు ఎప్పుడైతే మీరు చాలా విపరీతంగా పెరిగిపోయింది, కాంపిటీషన్ కూడా అయింది అన్న. అండ్ ఇంతకు ముందు గోల్డ్ లోనే వచ్చేది, ఇప్పుడు రోల్డ్ కూడా వస్తున్నాయి. అదే అంటున్నా, రోల్డ్ గోల్డ్ కూడా వేసుకుంటారు. ఓకే అంటే ప్రతి ఒక్కరు వేసేసుకుంటారు ఉంటారు, బట్ మీరు బిగిన్ నుండి మీరు కాబట్టి ఆబ్వియస్లీ ఏం చేయాలి అర్థం మేము మొన్న ఒకటి ఓల్డ్ సిటీలో బోనాలు జరిగినాయి కదా, మిరాల మండి టెంపుల్ కి వెళ్ళాం మేము. సో చాలా మంది చూస్తే అందరు మెడలో ఇంత చైన్స్ అండ్ ఇంత బ్రాస్లెట్స్ ఎవరు పడితే వాళ్ళు. అండ్ గోల్కొండ వెళ్దాం, గోల్కొండలో ఒక చిన్న పిల్లోడు, ఐ గెస్ 23, 24 కూడా ఉండకపోవచ్చు అబ్బాయి, అంత గోల్డ్ వేసుకొని అంత పబ్లిక్ లోకి వచ్చేసరికి జనాలు ఇట్లా బట్టి లాగుతున్నారు అబ్బాయిని. అయినా కూడా అంటే అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ కాదు. నార్మల్ గా మీరు ఒక వివిఐపీగా పోయిందంటే దట్ వుడ్ బి డిఫరెంట్, బట్ పబ్లిక్ ప్లేస్ లో అంత అనేది ఇది. అండ్ మీరు అంటే లైక్ మీరంటే అందరు తెలిసిన వాళ్ళు కాబట్టి మీ దగ్గర రావడానికి ఎవరు కూడా భయపడతారు. సో అట్లాంటి వాళ్ళకి కూడా అంటే మేము సజెస్ట్ చేస్తుందంటే ఎవరి ఇష్టం వారిది, కాకపోతే ఏంటంటే గోల్డ్ అనేది గోల్డ్ ప్రియారిటీ ఉండాలి, రోల్డ్ గోల్డ్ ప్రియారిటీ ఉండాలి. సో అది సో అంటే ఓవరాల్ ఎంత ఉంటుందన్న వెయిట్? ఇది 2 kg ఉంటుంది, ఎక్కువ వేసుకోలేదు, 2 kg ఉంటుంది. అంటే లైక్ ఎన్ని ఇయర్స్ ఓల్డ్ అన్న అది? ఇవి 5 years అయింది. 5 years చేంజ్ చేస్తుండాలి. ఇప్పుడు ఇవన్నీ ఫోల్డ్ అవుతున్నాయి, ఇరిగిపోతున్నాయి. ఉన్నాయి కదా, ఇవన్నీ ఇరిగిపోతున్నాయి, ఇవన్నీ పోతున్నాయి, ఇవన్నీ చేయాలి. అంటే దీని లోపల అంతే పైపింగ్ అనా లేదంటే వైరింగ్? ఇట్లా పోతున్నాయి అన్ని, ఇవన్నీ వాడిపోతున్నాయి. ఒక్కొక్క గ్రాము ఇవన్నీ పోయినాయి. ఓకే ఓకే, ఇవన్నీ అవునన్నా ఓడిపోతున్నాయి ఇవి. ఓకే, కానీ దొరికిన వాడు ఇంకా వాడు లెక్క అనుకోవాలి, కింద పడి. నాకు రాత్రి కూడా దొరికింది కార్లో. అవునా? గ్రామ్ ఉంటది ఒకటి, ఈచ్ గ్రామ్ ఉంటది. ఒక గ్రామ్ ఎంత వెయిట్ ఉంటది అనేది ఓవరాల్? ఇది 50 ఉంటది. 50 గ్రామ్స్ కాదు, 50 తులాస్. 50 తులాస్. సో లయన్ అనేది 500 గ్రామ్స్. ఓకే, లయన్ అనేది దేనికి సంకేతం అన్న? అయితే లయన్ అంటే పులిలాగా ఉండాలని. ఓకే, మీరు ఆల్రెడీ పులి మీద ఇంకా పులి అనేది ఒక హ్యాబిట్. బట్ అంటే మిమ్మల్ని చూసి చాలా మంది ఇన్స్పైర్ అయ్యారు కూడా. అండ్ ఈవెన్ సెటిల్మెంట్స్ లో కూడా మేము చూస్తున్నాము, అంటే ఒక ఏరియాకు ఒక పైల్వాన్, అంటే ఇంతకు ముందు ఉండేది ఒక 40 years బ్యాక్ పైల్వాన్ అనేది ఒకటి ఉండేది, ఇప్పుడు మళ్ళీ అదే ట్రెండ్ మొదటికి వచ్చేసింది. పైల్వాన్ అంటే కుస్తీ కొట్లాడిన వాళ్ళు పైల్వాన్, తెలియదు కదా పైల్వాన్ అంటే. ఇప్పుడు ఏంటంటే సెటిల్మెంట్ లో చేస్తేనే పైల్వాన్ కాదు, కుస్తీలు కొట్లాడితే పైల్వాన్ అంటారు, సెటిల్మెంట్ లో పైల్వాన్ ఉండదు. బట్ ఇది మాత్రం మీ ఫాదర్ నుండి వచ్చింది. ఫాదర్ నుంచి లంగౌట్ కట్టి మేము చిన్నప్పటి 5 years నుంచి నేను కుస్తీలు కొట్టాను. అంటే చిన్నప్పటి నుంచి కొట్లాడకుండా దంగలు డైలీ మార్నింగ్ చేసి పోతుండే, 5 o'clock పోయేసి కుస్తీలు కొట్లాడు, ఎక్సర్సైజ్ చేయడము అట్లా చేస్తుండే బాగా. ఓకే, సో అన్న అంటే ఇప్పుడు దర్గా అనేది మీ సర్ నేమ్, రైట్? పైల్వాన్ అనేది మీ దర్గా చిన్న పైల్వాన్ అంటే ఎక్కడ ఉంటారు తెలియాలి కదా, పేరు ఏరియా దర్గా ఏరియా. ఓకే ఓకే, అట్లా పేరు అంతే. ఏరియా ఈ దర్గా అంటారు ఏరియా. ఓకే ఓకే, రాయదుర్గ. ఓకే, రాయదుర్గ దర్గా అంటుండే ఇంత ముందు. ఓకే ఓకే, ఇప్పుడు రాయదుర్గం అంటారు. ఓకే, సర్నేమ్ ఏమొస్తుంది అన్న? మీ ఇంటి పేరు ఏమొస్తుంది? అది దర్గానే, దర్గా చిన్న గౌడ్ పైల్వాన్. సో అంటే మీ సర్నేమ్ కూడా ఏరియాకి వచ్చేసింది. సర్నేమ్ అంతే కదా. సో అదే అందుకనే మేము విన్నాము చాలా వరకు మీరు మంచిగా ఉంటది అన్నది పబ్లిక్ లో బాగా తగ్గకుండా. రాయదుర్గం అంటే ఇప్పుడు రోజు విపరీతంగా పెరుగుతుంది కానీ తగ్గుతలేదన్న, విపరీతంగా రియల్ ఎస్టేట్ చాలా పెరిగిపోయింది. అండ్ అంటే ఒకప్పుడు రాయదుర్గం అంటే ఒక సిటీ అవుట్స్కట్స్ లాగా ఉండేది, బట్ ఇప్పుడు వన్ ఆఫ్ ద సిటీ అయిపోయింది. అండ్ సిటీలో ఇన్వాల్వ్మెంట్ అయిపోయి ఐటీ కంపెనీస్, ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్ని ఇక్కడ రావడం కూడా చాలా గుడ్ విల్. బట్ ఇది మీ త్రూగా వచ్చింది అనేది కూడా ఇంకా వీఆర్ లక్కీ టు సే దిస్. గ్రేటే కదా, మంచి పనులకు ఏదైనా వాడితే మంచిది, చెడుకు వాడితే చెడు అయితే. సో వస్తారన్న ఇప్పుడు, అంటే ఇప్పుడు హైదరాబాద్ లో కూడా చాలా కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ పెట్టి చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. సో ఇట్లాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చాయా?
వస్తుంటాయి, చాలా మట్టుకు వస్తుంటాయి. Okay. వేరే వాళ్ళు తీసుకొని లేవట్టుకొని మొత్తం లేవట్టేసి చిట్ ఫోన్లు అవును. అసలు వస్తుంటాయి. పెద్ద పెద్ద కేసులు ల్యాండ్లన్నీ డూప్లెక్స్ అని కొన్నారు, అవి Litigations. 1,00,000 కోట్ల దాకా అది ముంచి రావడం, అసలు వస్తే పిలిపించి మాట్లాడడం అవి జరుగుతుంది. ఓకే. సో ఇప్పుడు మీరు ఇట్లా డీల్ చేస్తున్నప్పుడు మీకు సివిల్ ఇష్యూస్ అంటే సివిల్ వాళ్ళు ఏమన్నా మీకు చెప్తారా మీరు ఇన్వాల్వ్మెంట్ అవ్వద్దు? అట్లా ఏముండదు, సివిల్ ఏముంటది, కోర్టులో నడిచేది వాళ్ళే అంటారు. ఎవరైనా పెద్ద మనిషి ఉంటే మాట్లాడుకో, మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ తిరిగిపోతే ఈయన నోడు వింటాడు, ఓకే. పిలిపించి మాట్లాడుకో చేసుకోరా అని చెప్తారు. ఓకే. సో మీకు ఇక్కడ హోమ్ డిపార్ట్మెంట్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఫుల్ సపోర్ట్ సపోర్ట్ అంటే చెప్తారు కదా, వాళ్ళే చెప్తారు. ఓకే. అది పెద్ద మనుషులు పెట్టుకొని మాట్లాడుకొని క్లోజ్ చేయాలి. ల్యాండ్ విషయంలో రారు కదా, అవును. పెద్ద మనిషి ఎవరైనా ఉంటే కూర్చొని మాట్లాడుకొని క్లోజ్ చేసుకోవచ్చు అని చెప్తారు ఓకే. బయట. సో ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మేము విన్నది ఏంటంటే చాలా మటుకు కబ్జా గురైన ల్యాండ్స్ కూడా చాలా ఉన్నాయి కబ్జా, ఈవెన్ చెరువులు కూడా కొన్ని కబ్జా చేశారు. చాలా కబ్జా చేసారు, మామూలుగా నడుస్తూనే ఉంటాయి. ఇప్పుడు గవర్నమెంట్ కొత్త జీవో తీసుకొచ్చింది కదా, సో ఈ జీవో వల్ల ఏమన్నా ఇక్కడ కూల్చివేతలు కానీ ఏమైనా జరిగిందా? ఇక్కడ ఏం జరగలేదు. ఓకే. సో అంటే డెవలప్మెంట్ కి కూడా మళ్ళీ వన్ ఆఫ్ ద డిస్టర్బెన్స్ కదా అది. ఇక్కడ ఏం జరగలేదు. సో ఇక్కడ మీకు లోకల్లో పొలిటీషియన్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారన్న? అంతా ఓకే, సపోర్ట్ బాగానే ఉంటుంది. అంతా ఏముంటది, ఏమున్నా ఏరియానే మొత్తం పేరు మనదే ఉంది. ఎవరు ఎమ్మెల్యే గుర్తుపడతారు, ఎంపీ ఇక్కడ ఓని గుర్తుపడతారు, కార్పొరేటర్ గిరిపేటర్ మొత్తం సిటీలో మొత్తం పేరు నాది ఎక్కువ ఉంటుంది. వేరే పేరు దిగానే నా పేరే తీస్తారు. ఎలక్షన్స్ వస్తే మాత్రం పైల్వాన్ అన్ననే గుర్తుకొస్తున్నట్టున్నాడు కామన్ అంటే ఈవెన్ అన్ని పార్టీ వచ్చి కలుస్తారు ఓకే. ఓకే. అన్న సపోర్ట్ చేయాలి. ఓకే. కానీ మీరు ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి సపోర్ట్ చేస్తారు, బాధపడకుండా రిక్వెస్టింగ్ మాత్రం చేస్తారు. అంటే మీరు అడిగితే కాదన్న వ్యక్తి కాబట్టి బాధపడకుండా సరే చేస్తాను. ఓకే. రైట్. సో అంటే మీకు ఏదైనా టఫెస్ట్ ఎలక్షన్స్ అనిపించాయి అన్న ఇక్కడ? టఫ్ అయితే ఎంపీ ఎలక్షన్ రంజిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి అట్లా సపోర్ట్ చేయడం ఆయన గురించి. నేను టీఆర్ఎస్ ఉన్నవి రంజిత్ అన్నకే సపోర్ట్ చేసిన ఎలక్షన్ లో, ఎందుకంటే ఆయన చాలా ఎంపీ వెళ్ళాడు. చాలా మటుకు ఇక్కడ షేర్లింగంపల్లి పట్టణచెరు వాళ్ళు చాలా మంది పార్టీ చేంజ్ అయ్యారు, అంటే దాదాపు 80% చేంజ్ అయ్యారు. బట్ ఇప్పుడు ఎమ్మెల్యే వెళ్ళిపోయిండు, చాలా మంది వెళ్ళిపోయారు. సో చాలా మటుకు ఇప్పుడు ఏమంటున్నారంటే హరీష్ రావు గారు ఏమంటున్నారంటే ఈ పార్టీకి ఇప్పుడు ఎవరైతే అండగా ఉంటారో మేము వాళ్ళకి నెక్స్ట్ అనేది అంటున్నారు. సో అంటే నెక్స్ట్ లిస్ట్ లో మీరే ఉన్నారు బహుశా. బండ్ అయితే బండ్ ఓడలు అవుతాయి, చెప్పలేము. బట్ ఇన్ కేస్ మీకు ఏమైనా ఆఫర్ ఇస్తే మీరు ఎలా స్వీకరిస్తారన్న? ఎమ్మెల్యే పోటీ చేయమని చేస్తే అంత కాలేదు, ఇప్పుడు ఎవరు లేరు. ఎమ్మెల్యే క్యాండిడేట్ అంతా వెళ్ళిపోయారు కాంగ్రెస్ లో. మనం ఓకే అంటే నేను ఇక్కడ ఏరియా మొత్తం తిరుగుతాను, ఎందుకంటే మీకు గ్రౌండ్ లెవెల్ లో మీకు ఫెయిత్ ఉంది కాబట్టి. మాట్లాడు ఓకే అంటే ఇక్కడికి వెళ్ళి నేను పికప్ చేసుకుంటాను ఏరియా. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ అన్న తొందరలో మీకు కూడా ఆ పార్టీ నుండి టికెట్ వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి మరి ఇంకెన్నో సామాన్యులకి సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నాం అన్న. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా గ్రౌండ్ లెవెల్ వర్క్ లో డెఫినెట్లీ మీకే వస్తుంది అయితే 100%. సో అంటే మీ ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ ఎట్లా ఉందన్న? పొలిటికల్ గా వెళ్తే హౌ దే ఆర్ ఫీల్ లైక్? ఫ్యామిలీ సపోర్ట్ బాగుంటుంది. వాళ్ళు ఏమన్నారు, మనం తిరిగేది కంపల్సరీ, పిలిచే ప్రోగ్రామ్ అందరు పైసలు కమాంజనికి వెళ్తారు, నేను ఖర్చు పెట్టడానికి వెళ్తాను. 10,000 ఖర్చు వస్తుంది, నెలకు 3 లక్షలు. సింపుల్ గా అది మామూలుగా డీజిల్ పోసుకుని 5-6 మంది ఎంబడి ఇంకా 2 కార్లు తీసి ఇంకెక్కువ వస్తుంది. ఒక కార్లో అవుతుంది తక్కువ. నేను అందరు కమాంజనికి వెళ్తే నేను ఖర్చు పెట్టడానికి వెళ్తాను. సో ఇంట్లో వదిన ఊరికే ఇదే డిస్కషన్ జరుగుతుంది. డిస్కషన్ ఏమున్నది, నేను అంటున్నాను. చాలా మంది తెలియదు ఏంటంటే అందరు కమాంజనికి బయటకు వెళ్తే నేను ఖర్చు పెడితే. అంటే మీ మీద ఒక రూమర్ ఏముందంటే అన్న సెటిల్మెంట్ పోతే అది అవుతుంది 100%, మీన్వెల్ అట్లాగే ఉంటది రెమ్యునేషన్ కూడా విన్నాము. బట్ అంటే మనిషిని బట్టి తీసుకో, మనిషి జర మంచిగా అది ఉన్నాడు అనుకో, గరీబ్ వాళ్ళ దగ్గర అసలు 1 రూపాయి ముట్టదు, వాళ్ళకి హెల్ప్ చేస్తాం. ఓకే. అంటే మేము విన్నది ఏంటంటే కామన్ పబ్లిక్ నుండి మాత్రం గుడ్ వాయిస్ ఏ ఉందన్న. అంటే ఏదన్నా లేదు అని అంటే కూడా అప్పుడు ఆన్ స్పాట్ లో తీసి ఇవ్వడం కానివ్వండి, రాసి ఇవ్వడం కానీ చేస్తారనేది చేస్తాం. అదే మనం ఉన్నోళ్ళకు కాదు, గరీబ్ వాళ్ళకి మాత్రం చేస్తాం. ఉన్నోళ్ళకు చేసిన వేస్ట్,
వాళ్ళ దగ్గర ఉన్న కడుపు నిండా ఉపాసం ఉన్నోని చేస్తే వాల్యూ ఉంటుంది కానీ కడుపు నిండా ఉన్నోని చేస్తే మనకేం వాల్యూ అవును అంతే, పెట్టిన ఉన్నవాడికి ఎంత పెట్టినా తక్కువే. సో ఇప్పుడు సొసైటీలో జరుగుతున్న సిచ్యువేషన్స్ కానివ్వండి, పొలిటికల్ గా కానివ్వండి, సిచ్యువేషన్స్ బయటగా కానివ్వండి, మీకు ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది. ఇప్పుడు సంవత్సరం గవర్నమెంట్ అయింది వచ్చి మనం ఇప్పుడు ఏం టచ్ చేయలేము. చూద్దాం ముందు ముందు ఎట్లా. ఇప్పుడు కానీ రైతు బంధు కానీ వాడకపోతే ప్రజలలో వెళ్తుంది గ్రౌండ్ లెవెల్లో. వెళ్తే మళ్ళీ టీఆర్ఎస్కి కట్టొచ్చు, మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ చేంజ్ చేయాలి. మేము బీఆర్ఎస్ చేసి టీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే టెక్నికల్ గా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటున్నారు. కేసీఆర్ గారు అదే ప్రాబ్లం చేసిండు. బీఆర్ఎస్ ఎప్పుడైతే పెట్టిండో నువ్వు తెలంగాణ కష్టపడి తెచ్చినాక మళ్ళీ బీఆర్ఎస్ పెడితే దేనికి ఫలితం అది అర్థం కాలేదు తెలంగాణ ప్రజలకు. చాలా మంది అపోజ్ లో ఉన్నారు, చాలా మంది దాంట్లో ఫెయిల్ అయింది. ఇంకొకటి మొన్న కేటీఆర్ గారు రీసెంట్ గా ఒక స్టేట్మెంట్ ప్రెస్ మీట్ పెట్టారు. అండ్ సెప్టెంబర్ నుండి అన్ని రాష్ట్రాలకు పోయి మేము వారితో సంప్రదించి డెవలప్మెంట్ ఏ విధంగా అంటే పరిపాలించడం ఎట్లాగా అనేది ఉన్న పార్టీ పోతాడు. ఓకే, ఇంకా ఫస్ట్ వీడైతే సరిగ్గా రాని పార్టీ అయినాక తర్వాత పోతే బాగుంటుంది. సో అంటే ప్రజల్లోకి అంటే ప్రజలకు చేసిన సర్వీస్ అయితే గుడ్ అండ్ వెల్, అంటే సామాన్య ప్రజలకి మాత్రం ఓకే, బట్ టైం ఇవ్వకపోవడం అనేది ప్రజలకు ఏంటంటే గెలవంగానే మనం పాముగా కూర్చుంటే ప్రజలు చూస్తుంటారు ఏ నాయకుడు ఏం చేస్తుండు అనేది చూస్తారు ప్రజలు. సో ఇప్పుడు ఈ ఎక్స్పెషల్లీ వాళ్ళ కూతురుకి కవిత దాదాపు ఒక 5 months నుండి లిక్కర్ స్కామ్ లో ఉంది. సో ఇట్లాంటి స్కామ్స్ కూడా చాలా హైదరాబాద్ లో కూడా చాలా జరిగినాయి, కానీ అవన్నీ ఏవి హైలైట్ కాకుండా ఎక్స్పెషల్లీ దీని ఈవిడదే జరగడం. బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా, ఏదైనా ఓకే, సెంట్రల్ లో బీజేపీ కాబట్టి ఓకే, నేను సెంటర్ గా వచ్చి లాడుతావు ఏం చేస్తావు అనేసి ఒత్తిడి వచ్చేసి కథ గేమ్ ఆడితే తెలిసిన విషయం. ఏదో దాంట్లో ఉపాసం చూపిస్తారు, ఏముందా సెంట్రల్ గవర్నమెంట్ అలా చేయలేదు. సో ఇప్పుడు ఈవెన్ టీఆర్ఎస్ పెట్టుకుని స్టేటస్ ఇక్కడనే చూసుకుంటే అయిపోయారు. ఈవెన్ వీళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా సెంట్రల్ కి అగెనెస్ట్ గానే ఉన్నారు, కానీ ఎప్పుడు కోఆర్డినేటింగ్ లో లేరు అనేది విన్నాము. లేదు చెప్పారు, కలిసిపోతారేమో నేను అనుకుంటున్నాను. ఓకే, కలిసి గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే, మరి ఎట్లా అయితే ఏమో చెప్పలేము. అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏమంటున్నారంటే 26-30 మంది ఎమ్మెల్యేలు మాకు టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ నుండి అని చెప్పేసి. అంటే పోయిన వాళ్ళు కూడా మళ్ళీ రిటర్న్ వద్దాం అనే ఛాన్స్ లో ఉన్నారంట మరి. ఓకే, సో ఓకేనా. సో థ్యాంక్ యూ అన్న, మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చి మీ మా గెస్ట్ ఆఫ్ మై బయోగ్రఫీలో మీ యొక్క వాల్యుబుల్ టైం ని మాకు స్పెండ్ చేసి మీ విలువైన ఇన్పుట్స్ ని మాకు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. సో ఇది వ్యూవర్స్, ఈరోజు మన పైల్వాన్ అన్న దగ్గరకు వచ్చినాం. సో దర్గా పైల్వాన్ అన్న, సో అన్న అంటే ఈ స్థాయికి రావడం అంత ఆషామాషిగా అయితే కాదు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఎన్నో కష్టాలను పడుతూ ఈ రోజు ఈ స్థితికి వచ్చాడు. అండ్ సామాన్య ప్రజలకి ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటూ ప్రజల సేవలో నిమగ్నమై ఉన్నాడు అన్న. సో నెక్స్ట్ ఒకవేళ ఏ పార్టీ అయినా ఎమ్మెల్యే టికెట్ కనుక ఇస్తే డెఫినెట్లీ ఈజ్ రెడీ టు కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ కూడా. సో యాజ్ ఎ కామన్ పర్సన్ గానే ఇన్ని విధాలుగా చేస్తున్నాడంటే ఒకవేళ ప్రభుత్వంలో కనుక చోటు దక్కితే మాత్రం డెఫినెట్లీ ఆయన చాలా కార్యక్రమాలు చేయగలుగుతారు. సో వి రిక్వెస్ట్ టు ఎవ్రీ వన్, హోప్ అందరము కూడా భగవంతుని ప్రార్థిద్దాం, తొందరలో అన్నకి కూడా ఒక మంచి పదవి వచ్చి అన్న కూడా ఇంకా ప్రజలకి మరెన్నో సేవలు చేయాలంటూ కోరుకుందాం. థ్యాంక్ యూ.